ఇన్ని రోజులు సర్కార్కు టైం ఇచ్చినా ఇక నా తడాకా ఏంటో చూపిస్తా అని రజతోత్సవ వేడుక వేదికగా కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ నిజంగానే రంగంలోకి దిగబోతున్నారా? జనంలోకి ఆయన ఏ స్ట్రాటజీతో రాబోతున్నారు? క్యాడర్ లో ఎలాంటి ప్లాన్ తో జోష్ నింపబోతున్నారు? వాచ్ ది స్టోరీ. కొన్నాళ్లుగా ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. తన మార్క్ డైలాగులతో బీఆర్ఎస్ కార్యకర్తలకు గూస్ బంప్స్ తెప్పించారు. అదంతా ఒకెత్తైతే నేను వచ్చేస్తున్నా కాసుకోండి అంటూ అధికార పార్టీకి హెచ్చరికలు పంపడంతో బీఆర్ఎస్ క్యాడర్ ఉబ్బితబ్బిబ్బైపోయింది. బాస్ బయలుదేరుతున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇలా బీఆర్ఎస్ నేతలు ఎవరు తెలంగాణని చుట్టేస్తున్నా బాస్ వచ్చేస్తేనే ఆ కిక్కు వేరప్ప అంటూ కేసీఆర్ రాకకై క్యాడర్ వెయిట్ చేస్తుంది. ఏడాదిన్నరగా క్యాడర్ ఆశలను అడియాసలను చేసిన గులాబీ దళపతి నిజంగానే ప్రజాక్షేత్రంలోకి వచ్చేస్తారా, లేదంటే సైలెంట్ గా మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితమవుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య నేను కొడితే మామూలుగా కొట్టను అంటూ రేవంత్ సర్కార్ కు హెచ్చరికలు పంపిన కేసీఆర్ అంతలోనే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు బయలుదేరతారని ప్రకటన కార్యకర్తల్లో జోష్ నింపినా ఎక్కడో చోట అనుమానం తొంగి చూస్తుంది. సారొస్తారొస్తారా, వస్తారొస్తారొస్తారా అంటూ పాట పాడుకుంటూ క్యాడర్ కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి వస్తుందా అన్నది బీఆర్ఎస్ వర్గాల క్వశ్చన్. అయితే కేసీఆర్ గ్రాండ్ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. జిల్లాల పర్యటనలకు కేసీఆర్ సిద్ధమయ్యారనే చర్చ జరుగుతుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్గాలు రూట్ మ్యాప్ రెడీ చేశాయని అంటున్నారు. అదే జరిగితే మండు వేసవిలో బీఆర్ఎస్ కు అదే చల్లని కబురు కావచ్చు.